ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉండేవాడు. ఆ సమయంలో యేసు ప్రభు దగ్గరికి ఎంతోమంది జన సమూహాలు ఆయన వెంబట వస్తూ ఉండేవారు. ఒకళ్ళు ఇద్దరు కాదు, ఒక జన సమూహము, పెద్ద సమూహం. ఆ సమూహంలో ఒకరోజు యేసు ప్రభు వారు చాలా చక్కగా, చాలా భారముతో తీవ్రంగా వాక్యాన్ని బోధిస్తూ ఉన్న సమయంలో ఒక స్త్రీ లేచి ఏమని అందంటే, అయ్యా, నిన్ను కన్న తల్లి చాలా గొప్పది, చాలా ధన్యురాలు. అందరూ చాలా జాగ్రత్తగా వింటూ ఉన్నారు. ఈయన యేసు ప్రభు వారు చెప్తా ఉన్నాడు. ఆ టైంలో లేచి ఆ మాట చెప్పినప్పుడు యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఏంటంటే, నిజమే కనమ్మా, నన్ను కన్న తల్లి చాలా ధన్యురాలు. అయితే వాక్యాన్ని విని దాని ప్రకారం నడుచుకున్న వారు మరీ ధన్యులు. ఎవరు ధన్యులంట? వాక్యాన్ని విని దాని ప్రకారంగా నడుచుకునేవారు మరీ ధన్యులు. నువ్వు చెప్పింది కరెక్టే, కాదని నేను అనట్లేదు, కానీ దానికంటే ఎక్కడ కూడా యేసు ప్రభువారు మాట్లాడిన ప్రతి సందర్భంలో కూడా తనకంటే, తన అన్నదమ్ముల కంటే, తల్లి కంటే కూడా ఎక్కువగా దేవునికి ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటాం. అంటే వారిని తక్కువ చేశారని కాదు, కానీ కానా వివాహ సమయంలో కూడా ద్రాక్షారసం అయిపోయినప్పుడు తల్లి చెప్పినప్పుడు ఆయన, నా సమయం ఇంకా రాలేదు. అంటే ప్రతి దానికి కూడా దేవుడు భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుండా పరసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టమని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి వెళ్ళడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారంగా చేయువాడే పరలోక రాజ్యానికి వెళ్తాడు. చేయటం చాలా ప్రాముఖ్యం. వినడం ఎంత ప్రాముఖ్యమో, విన్నదాన్ని పాటించడం, అది క్రియలలో పెట్టడం అనేది ఇంకా ప్రాముఖ్యమైంది. ఎందుకు మనం వినాలంటే, మనం వింటేనే విశ్వాసం ఉంటుంది. దేవుని మాటలు వింటేనే మనకి విశ్వాసం ఉంటుంది. వినకపోతే ఆ విశ్వాసం అనేది రాదు. వినటం వల్ల ఏమవుతుంది? విశ్వాసము కలుగుతుంది. విశ్వసించిన ప్రతి దాన్ని అది క్రియారూపంగా జరిగించాలి అనేది పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మనతోటి మాట్లాడుతున్నట్టు. మనం ఏదైతే వింటున్నామో, ఏదైతే దేన్నైతే నమ్ముతున్నామో దాన్ని మనము క్రియలలో చూపించాలి. లేకపోతే మనము ఆమెలాగా లేసి యేసయ్య గొప్పోడు, యేసయ్య గొప్పోడే, అందులో అనుమానం ఏం లేదు. ఏమైనా అనుమానం ఉందా? ఏం అనుమానం లేదు. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తున్నాను. నేను తెలంగాణకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు అంటే కాకుండా పోతాడా? ఏం బ్రదర్? నేను అన్నా అనకపోయినా తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? అంతే. ఆ అధికారాన్ని ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి, ఆ అధికారాన్ని ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి, అలాగే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకంటే ఆయన గొప్ప కార్యములు చేయువాడై ఉన్నాడు. ఎప్పుడు ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడంటే, ఆయన చెప్పింది విని దాని ప్రకారంగా చేసినప్పుడు, నడుచుకున్నప్పుడు. అంతేకాని మనము విని మనల్ని మనం మోసం చేసుకోవద్దు. ఈరోజు చాలామంది ఎలా తయారు అయ్యారంటే, విన్ను మట్టుకు వింటున్నారు, కానీ విన్నదాన్ని ఇక్కడ విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయి యథావిధిగా వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని సంఘములో జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో నేను మీకు వ్రాస్తున్నాను అంటున్నాడు. అంటే దేవుని పిల్లలు నడుచుకోవాల్సినటువంటి ఒక క్రమం అనేది దేవుడు మనకి
పెట్టాడు. ఏంటి ఆ క్రమము? ఎలా ఉండాలి దేవుని బిడ్డలు, సంఘములో ఉన్న మనము ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి అనే విషయాన్ని కొన్ని మాటలు ఈ రాత్రి మనం విందాం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చూద్దామా? 1 పేతురు రాసిన పత్రిక, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండవలనని వ్రాయబడి ఉన్నది. చాలు వ్రాయబడి ఉన్నదంట. ఏమని వ్రాయబడదంటే, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించండి. ఈ లోకము పాపముతో మాలిన్యముతో కలిగి ఉన్న ఈ పాప లోకములో ఒకసారి పరిశుద్ధపరచబడిన తర్వాత, మీకు ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినండి, ఒకప్పుడు మనము పరిశుద్ధులం కాదు, ఒకప్పుడు మనమందరం కూడా పాపులమే. పాపులమైన మనము, అపవిత్రులమైన మనము ఆయన దగ్గరికి రావటం ద్వారా, పరిశుద్ధుడైన క్రీస్తు దగ్గరికి రావటం ద్వారా, ఆయన రక్తము ద్వారా మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము, మనము పరిశుద్ధులము, మనము నీతిమంతులమై ఉన్నాం. దేన్ని బట్టి అంటే, పరిశుద్ధుడైన యేసు క్రీస్తును బట్టి మాత్రమే మనం పరిశుద్ధులము. అంతకు మించి మనంతటికి మనము ఎప్పుడు కూడా పరిశుద్ధులము కాలేము. ఒక వంట పాత్ర ఉందనుకోండి, ఆ వంట పాత్రను ఎవరైనా ఒకరు శుభ్రం చేయాలి, లేకపోతే తనంతటికి అది శుభ్రం చేసుకోగలుగుతుందా? దానివల్ల అవుతుందా? అవదు కదా. అది ఆ వంట పాత్ర శుభ్రపరచబడాలంటే ఒక వ్యక్తి శుభ్రం చేయాలి. అలాగే మనము పరిశుద్ధపరచబడాలి అంటే మనంతటికి మనము ఎప్పుడు కూడా పరిశుద్ధపరచబడలేము, ఎందుకంటే అది మన వల్ల కాదు. ప్రాక్టికల్గా మీరు ఎవరినైనా అడగండి, ఒక వ్యక్తిని, అయ్యా నువ్వు తాగబాకు అని అన్నాం అనుకోండి, కరెక్టేనండి, నాకు కూడా తాగకూడదని ఉంది, నేను కూడా తాగినప్పుడల్లా నా ఇంట్లో సమాధానం ఉండట్లేదు, గొడవలు అవుతున్నాయి, నెమ్మది లేదు, తాగకూడదు అనుకుంటున్నాను, కానీ ఏమవుతున్నాను, తాగుతూనే ఉన్నాను. అనుకుంటున్నాడు తాగకూడదని, తనకి బాధ ఉంది, ఏదో అలవాటు అయిపోయింది. ఒకసారి ఏదో ఒక విధంగా ఆ త్రాగుడు, లేకపోతే ఆ వ్యభిచారము, ఆ దొంగతనము, ఆ వ్యతిరేకత అనేది ఏదో ఒక విధంగా అది వచ్చింది. కానీ దాని నుంచి నేను మానుకోవాలనుకుంటున్నాను, కానీ నా అంతటికి నేను మానుకోలేకపోతున్నాను. కొంతమంది మానుకుంటారు కొద్ది కాలం మాత్రమే. మీకు అర్థమవుతుంది నా మాటలు? బలవంతంగా కొన్ని రోజులు తాగకుండా ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు, చెడు అలవాట్లు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారు, కానీ వారందరికి వారు ఎప్పుడు కూడా పరిశుద్ధత జీవితాన్ని జీవించలేరు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలంటే పరిశుద్ధుడైన క్రీస్తు దగ్గరికి రావాలి. మనల్ని పరిశుద్ధపరిచేటువంటి ఆ పరిశుద్ధుడైన యేసు ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండవలెనని వ్రాయబడి ఉన్నది. అంటే ఒక దైవికమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ దేవుని ఆత్మ మన హృదయాల్లో పనిచేయాలి. లేకపోతే మనంతటికి మనం ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండము కూడా. ప్రభువే మనల్ని దుష్టత్వము నుండి మనల్ని విడిపించి దానిలో స్థిరపరచగలిగేది దేవుని యొక్క ఆత్మ మాత్రమే తప్ప మరొక మార్గమేమీ లేదు. ప్రియమైన వారలారా, ఈ రాత్రి దేవుడు మనల్ని ఎలా ఉండమంటున్నాడు, ఎలా జీవించమనంటున్నాడంటే, నేను పరిశుద్ధుని గనుక నా దగ్గరికి వచ్చేవారు మీరును పరిశుద్ధులై ఉండండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో ఇలాగ ఉన్నది, ఒకసారి చదువుతారా? అలాగైన ఏమందము
కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా? అట్లన రాదు. ఇక్కడ చూడండి, పాపం విషయంలో చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవిస్తాము? చాలమ్మా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కృప విస్తరింపవలనని పాపములో నిలిచి ఉందమా? అట్లన రాదు. ఒకసారి పాప విషయమై చనిపోయిన మనము ఇంకా దాంట్లో ఎలా జీవిస్తాము అంటే, ఒకసారి ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించండి అని పశ్చాత్తాపముతో హృదయపూర్వకంగా ప్రభుని అడిగినప్పుడు దేవుడు నిన్ను క్షమించి క్రీస్తులో మరలా నిన్ను తిరిగి జన్మింపజేసిన తర్వాత, పాపము నుండి నిన్ను విడిపించిన తర్వాత, శాపము నుండి నిన్ను విడిపించిన తర్వాత, నిన్ను అపవిత్రమైన నీ జీవితాన్ని పవిత్రమైన జీవితంగా మార్చిన తర్వాత, ఇంకా మరలా దానిలో ఎలాగూ నీవు జీవిస్తావు? ఒకసారి పాపం విషయమై చనిపోయిన నీవు మరలా దాంట్లో ఎలాగూ జీవిస్తావు? మీకు తెలుసా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఎట్టుదో పాపమును అసహించుకున్నటే. ఏంటంటే మీరు అందరు చదువుదాం ఒకసారి. ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దాని అర్థం ఏంటి? పాపమును అసహించుకోవాలి. ఒకప్పుడు పాపం అంటే మనం దాన్ని వెంటబడేవాళ్ళం. ఒకప్పుడు పాపం అంటే మనము ఆ పాప రోత జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారం. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుడు మనల్ని పరిశుద్ధపరిచిన తర్వాత, మనల్ని తిరిగి జన్మింపజేసిన తర్వాత, ఒక్కసారి నీవు క్రీస్తులోనికి బాప్తిజం పొందినటువంటి మనమందరము ఇంకా ఎలాగూ దాంట్లో జీవిస్తాం అంటే, ఫస్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే, పాపాన్ని అసహించుకుంటాం. ఒకప్పుడు పాపం అంటే ఇష్టపడే వాళ్ళము, ఇప్పుడు పాపాన్ని ఏం చేస్తున్నాం? అసహించుకుంటున్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నామా? ప్రశ్న వేసుకోండి. నేను ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాను? నా దేవుడు ఎలా ఉండమని ఆయన చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవరు కూడా చూడలేరు. దేవుని పిల్లలైనటువంటి వారు మొట్టమొదటిగా సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చేయవలసిన పని ఏంటంటే, ఎప్పటికప్పుడు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. ఎలా జీవించాలి చెప్పాలి? ఎలా జీవించాలి? పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. పాపాన్ని అసహించుకోవాలి. పాపం అంటే నీలో అసహ్యం అనేది పుట్టకపోతే ఇంకా నీవు రక్షింపబడలేదని అర్థము. ఇందులో ఏ విధమైన అనుమానం లేదు. మీరు అనొచ్చు, పాస్టర్ గారు నీకు ఎట్లా తెలుసు నేను దేవుణ్ణి నమ్మలేదని, నేను రక్షింపబడలేదని నీకు ఎట్లా తెలుసు అని మీరు ఎదురు క్వశ్చన్ వేయచ్చు. నీ క్రియలను బట్టే నీవు రక్షింపబడ్డావో లేదో చెప్పవచ్చు. నీ హృదయాన్ని నాకు తెలియకపోవచ్చు, కానీ నీ మాటలను బట్టి, నీ క్రియలను బట్టి, నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావో దాన్ని బట్టి చెప్పచ్చు. నీవు ఎవరితో తిరుగుతున్నావో దాన్ని బట్టి చెప్పచ్చు నువ్వు పరిశుద్ధుడివో కాదు అని. పరిశుద్ధుల యొక్క సహవాసములో మనం ఉండాలి. పరిశుద్ధుడు అయిన వాడు ఎవరితో సహవాసం చేస్తాడు చెప్పాలి? ఎవరితో సహవాసం చేస్తాడు? పరిశుద్ధులతోనే సహవాసం చేస్తాడు. పరిశుద్ధులతోనే సహవాసం చేస్తాడు. అంతకుమించి వేరే సహవాసం ఉంటుందా? వేరే సహవాసం అనేది ఉండదు. నెంబర్ 1, దేవుడు మనల్ని ఎలా ఉండమని చెబుతున్నాడంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించమని చెప్తా ఉన్నాడు. రెండో విషయాన్ని మనం చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక, ఒక్క నిమిషం అందరిని తీయండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదవండమ్మా. చూడండి, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయాలలో ఏలనివ్వడి, ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడితిరి. మరియు ఎలా ఉండమంటున్నాడంటే కృతజ్ఞులై
కృతజ్ఞత కలిగిన జీవితాన్ని జీవించాలి. రెండవది, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ సమాధానము మన హృదయాల్లో ఏం చేయమంటున్నాడు? ఏలాలి. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని వేయాలనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా మీ తోటి ఎంప్లాయీస్ తోటి లేకపోతే మీ బంధువులతోటి అడగండి, మీరు సమాధానంగా ఉన్నారా అని. మీ హృదయం సమాధానంగా ఉందా అని అడగండి. వచ్చే వారానికి ఒక 10 మందిని మీరు ఇంటర్వ్యూ చేయండి. వచ్చే ఆదివారానికి ఈ వారం రోజులు లేకపోతే రోజుకొకరిని మీరు మీకు కలిగిన సమయంలో వారితో మీరు మాట్లాడండి. వారితో మాట్లాడితే వారి దగ్గర నుంచి వచ్చేది ఏంటంటే సమాధానం అనేది కరువైంది, నెమ్మది లేదు, సంతోషం అనేది నాకు లేదు. సమాధానాన్ని కోల్పోయినటువంటి వారిగా ఉన్నారు ఈ రోజుల్లో చాలామంది. ఎంత ఉద్యోగం అన్నా ఉండండి, ఎంత డబ్బన్నా ఉండండి, ఎంతైనా వారి స్థితి ఎంత గొప్పదైనా వారి హృదయంలో సమాధానం అనేది ఉండదు. కానీ క్రీస్తును కలిగిన మనము సమాధానకర్త అయిన దేవుడు, సమాధానానికి కర్త అయిన దేవుడు కలిగిన మనము మన హృదయాలను దేంతో నింపుకోవాలి? సమాధానముతో నింపుకోవాలి. దేన్ని బట్టి సమాధానం వస్తుంది? నీ ఉద్యోగాన్ని బట్టా, నీకున్న పరిస్థితులను బట్టా, నీకున్న స్థితిగతులను బట్టా కాదు. ఈ సమాధానము, ఈ నెమ్మది ఎప్పుడు వస్తుందంటే ప్రభువుని బట్టి వస్తుందండి. హల్లెలూయా. ఈ సమాధానము మన హృదయాల్లో ఏం చేయాలంట? ఏలుబడి చేయాలి. సమాధానము దేవునికి అవకాశం ఇవ్వాలి. ప్రభువా, నా హృదయంలో ఈ సమయంలో సమాధానం లేదు, నేను సమాధానాన్ని కోల్పోయి ఏందో నాకు తెలియని ఒక ఆందోళనలో నేనున్నాను, ఏదో నాకు తెలియని ఒక భయం నన్ను ఆవరిస్తూ ఉంది, ఏదో నాకు తెలియని కృంగుదల నా హృదయంలో కలుగు చేస్తూ ఉంది. ప్రభువా, నీవు నాకు సమాధానాన్ని కలుగజేవా అంటే సమాధానకర్త అయిన దేవుడు మనకేం చేస్తాడు? సమాధానాన్ని కలుగు చేస్తాడు. కాబట్టి మనము కృతజ్ఞులమై జీవించాలి. సమాధానము పొందిన మన జీవితాలు. మీకు మనందరికీ తెలిసినటువంటి ఒక ఉపమానము, 10 మంది కుష్ఠరోగులు ఆ దారి పక్కన కూర్చొని సమాధానం లేని వారిగా ఉన్నారు, కుటుంబానికి దూరంగా ఉన్నారు, సమాజానికి దూరంగా ఉన్నారు. ఆ రోజుల్లో కుష్ఠరోగుల్ని ఎక్కడ ఉంచేవారు? ఊరు వెలుపల ఉంచేవారు. ఇప్పుడు కూడా కొన్ని లెఫ్రసీ కాలనీస్ అని వారిని అట్లా ఉంచుతారు. వారి జీవితం ఎలా ఉంటుందంటే ఒంటరి జీవితం. వారి జీవితం ఎలా ఉంటుంది? ఒంటరి జీవితం, నెమ్మది లేని జీవితం, సమాధానం లేని జీవితం. కుటుంబానికి దూరంగా ఉన్నారు, సమాజానికి దూరంగా ఉన్నారు. వారు కృంగిపోయిన పరిస్థితుల్లో ఆ దారిన ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తూ ఉన్నారు. వారు వేడుకుంటే దేవుడు ఏం చేశాడంటే, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి. ఇక్కడ చూడండి దేవుని యొక్క లాజిక్. దేవుడు స్వస్థత ఎలా ఇస్తాడంటే మనకు తెలియదండి. ఇప్పుడు మీరు చూసినట్టుగా ఉండదు. వారు అడిగింది ఏంటి? వారికి కావాల్సిందేంటి? వారు కుష్ఠరోగం నుండి విడుదల కావాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పింది ఏంటి? మీరు వెళ్ళి, అసలు ఏమైనా సంబంధం ఉందంటారా ఈ మాటకి బ్రదర్ వేణు? వాళ్ళు అడిగిన దానికి ఈయన చెప్పిన దానికి ఏమైనా సంబంధం ఉందంటారా? లేదు. కానీ దేవుని మాట విని విశ్వసించి వారు వెళుతున్నప్పుడు ఆ దారిలోనే ఆ 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందారు. హల్లెలూయా, హల్లెలూయా. వారు వెళుతూ ఉండగానే ఆ దారిలోనే వారికి సమాధానము వచ్చేసింది.
అయితే దేవుడు చెప్పింది ఏంటంటే యాజకునికి కనపరచుకో. ఎందుకు యాజకునికి కనపరచుకోవాలంటే ఆ రోజుల్లో వీళ్ళకి కుస్తుంది లేదు అని నిర్ధారణ చేసేది ఎవరంటే యాజకులు. పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారంగా వారు వీరు కుష్ఠరోగులా కాదా నిర్ణయించి వారిని బయట పెట్టేది. దానికి కానుక కూడా వారు ఇచ్చుకోవాలి. మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా కానుక కూడా వారు ఇచ్చుకోవాలి. సరే 10 మంది వెళ్తూ ఉన్న సమయంలో ఒకడు గమనించాడు. ఆ ఒక్కడు గమనించి వెనక్కి తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ప్రభుకి ఆశ్చర్యం వేసింది. అంటే మిగతా 9 మందికి స్వస్థత కలగలేదా? ఆ 9 ఎక్కడా? తిరిగి వచ్చిన వాడు ఒక్కడే వచ్చాడండి. తిరిగి దేవుడు మన దగ్గర నుంచి కోరుకున్నది ఏంటంటే కృతజ్ఞత కలిగిన వారమై జీవించాలి. సమాధానాన్ని పొందుకున్నారు వాళ్ళు, వారికి నెమ్మది వచ్చింది. ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు దగ్గరికి తిరిగి వచ్చాడండి. హల్లెలూయా. ఎవరి దగ్గరికి వచ్చాడు? యాజకుడి దగ్గరికే వచ్చాడు. ఎవరు ఆ యాజకుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి మనము ఏ విషయంలో అయితే దేవుని దగ్గర నుంచి మేలు పొందుకున్నామో ప్రతి విషయంలో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై కృతజ్ఞత కలిగి జీవించాలి. కృతజ్ఞత కలిగి మనము జీవించాలి, కృతజ్ఞులమై ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో మనము విస్తరించాలి. ప్రతి విషయంలో దేవునికి మనము ఏ మేలైనా సరే, అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండోది, మనము పొందుకున్న దానికి కృతజ్ఞులమై జీవించాలి. రెండోది ఏంటి? మనం పొందుకున్న దానికి కృతజ్ఞత కలిగి జీవించాలి. కృతజ్ఞులమై లోబడిన వారమై మన జీవితాన్ని కలిగి ఉండాలి. మూడో విషయాన్ని చూద్దాం. మూడో విషయం 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనం. చూడండి, దేవుడు మిమ్మును తగిన సమయమందు హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద ఎలా ఉండాలండి? అందరి చదువు ఎలా ఉండాలి? తగిన సమయంలో మనలందరిని కూడా హెచ్చించేంత వరకు కూడా దీన మనసుకులై మనము ఉండాలి. చదువమ్మా. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక చాలు తల్లి. ఇప్పుడు మనం ఎలాంటి జీవితాన్ని జీవించమంటున్నాడు? మొట్టమొదట పరిశుద్ధమైన జీవితాన్ని జీవించమంటున్నాడు. రెండోది ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి? కృతజ్ఞత కలిగిన వారమై జీవించమంటా ఉన్నారు. మూడోది ఎలాంటి జీవితాన్ని జీవించమంటున్నాడంటే దీన మనస్సు కలిగిన వారమై జీవించమంటున్నాడు. నేను దేవుని బిడ్డను, నేను క్రీస్తును అంగీకరించాను అని చెప్పుకునేటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో కలిగి ఉండవలసినటువంటి ఇంకొక రకమైన జీవితం ఏంటంటే తగ్గింపు, దీన మనస్సు, దీనత్వాన్ని మనము కలిగి ఉండాలి. మన దేవుడు ఏమై ఉన్నాడు? దీనుడును అయి ఉన్నాడు, దీన మనసు కలిగిన వాడై ఉన్నాడు, సాత్వికుడై ఉన్నాడు. దీన మనసు గలవాడును సాత్వికుడై ఉన్నాడు. దేవుని నమ్మిన మన జీవితాల్లో, క్రీస్తును కలిగిన మన జీవితాల్లో, క్రీస్తును కలిగి వాక్యానుసారమైన బాప్తిజం తీసుకున్న మన జీవితాల్లో, సంఘ సభ్యులను పడుతున్నటువంటి మన జీవితాల్లో తగ్గింపు లేకపోతే నీవు నాశనానికి అదే మార్గం. తను తాను హెచ్చించుకునేవాడు ఏమవుతాడంట? నాశనానికి దారి అదే. తను తాను తగ్గించుకునేవాడు ఏమవుతాడు? హెచ్చించబడతాడు. మీరు ఇంటికి పోయిన తర్వాత ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదవండి. తను ఎంతగా తను తాను తగ్గించుకున్నాడంటే
సిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించు ఉందా? ఆ తగ్గింపు జీవితం మనకి. పక్కన వాళ్ళు ఒక మాట అంటేనే ఎక్కడ లేని రోషం అండి, పనికి మాలిన రోషం ఇది. ఈ రోషం ఎలాంటిదంట? మన ప్రభువు రోషం కలిగిన వాడే. ఏ విషయంలో రోషం కలిగిన వాడు? దేవుని పనిలో రోషం కలిగిన వాడు. దేంట్లో రోషం కలిగి ఉండాలో దాంట్లో రోషం కలిగి ఉండాలి. పనికి మాలిన ఈ లోక సంబంధమైన ప్రతి దాని విషయంలో నువ్వు గుంజుకొని చావాల్సిన అవసరం లేదండి. ఇంట్లో నీ తమ్ముడో నీ చెల్లో ఏదో ఒక మాట అని అన్నారనుకోండి, ఇద్దరికి ఆ రోజు గొడవే. ఇంట్లో ఏముంటుంది? ఫైటింగే ఉంటుంది. అన్నదమ్ములే కొట్టుకుంటారు, అక్క చెల్లెలే కొట్టుకుంటారు, కాదంటారా? ఎవడో ఏదో అన్నాడని మనల్ని మనం రోషానికి పోయి ఇబ్బందులు పాలపడాల్సిన అవసరం లేదు. నిన్ను ఎంతమంది అయితే క్రీస్తు నిమిత్తము దూషిస్తారో నీవు అంత ధన్యుడివి. నిన్ను ఒక మాట అన్నా ఏమీ కంగారేమో అవసరం లేదు, తగ్గిండు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది అయితే ఈ రాత్రి నేను హెచ్చింపబడాలి అనుకునేవారు ప్రతి ఒక్కరూ దీన మనసు అనేటువంటి మనసును కలిగి జీవించాలి. సంఘములో నిన్ను నీవు ఎంతగా తగ్గించుకుంటావో అంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ప్రభు మనకిచ్చేటువంటి ఒక సూత్రం ఏంటో తెలుసా? మీ తలలు కొంచెం పైకెత్తి చూడండి. ప్రభు మనకి ఇచ్చిన సూత్రం ఏంటో తెలుసా? నీవు నన్ను గణపరచు, నేను నిన్ను గణపరుస్తాను అన్నాడు. నీవు నన్ను గణపరచు, నేను నిన్ను గణపరుస్తాను. దేవుడు అంటున్నాడు, నిన్ను నువ్వు తగ్గించుకొని నేను నిన్ను హెచ్చిస్తాను అన్నాడు. నీవు తగ్గింపు వాటి యందు మనసు కలిగి ఉన్నావంటే చాలు. నీ సహోదరుడు పట్ల నాకంటే గొప్పవాడని నువ్వు ఎంచుకోవాలి. నా సహోదరి నాకంటే గొప్పది అని మనం అలాంటి మనసు కలిగి ఉండాలి. చిన్న పిల్లలు ఏదైనా ఒక మాట చెప్పారంటే దాంట్లో తగ్గి ఉండడంలో తప్పేమి లేదండి. నువ్వేం నాకు చెప్పేది? ఎంతమంది లేరు? నేను ఈ సంఘంలో చాలా సీనియర్ని. నేను నిన్నగా మొన్న వచ్చావు కదా, నువ్వు నిన్నగా మొన్న వచ్చి నాకు చెబుతావేంటి? ఈ సంఘం ప్రారంభమైనప్పటి నుంచి నేను సీనియర్ని, నేను గొప్పవాడిని. ఎవరు గొప్ప అండి? చెప్పండి, ఎవరు గొప్ప? ఎవరి ముందు మనం గొప్పతనాన్ని చెప్పుకోగలుగుతాం చెప్పండి? దేని విషయంలో మనం గొప్పవాళ్ళని చెప్పండి? దేని విషయంలో మనం గొప్పవారం కాదు. నిన్ను నీవు తగ్గించుకొని దీన మనసు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకొని నీవు జీవించినట్లయితే దేవుడు నిన్ను అత్యధికంగా హెచ్చిస్తాడండి. హెచ్చు వాటి యందు నీ మనసు ఉంచుకోబాకండి, అంటే గొప్ప వాటి యందు నీ మనసు పెట్టుకోబాక. యేసు ప్రభు వారు సైతము శిష్యుల యొక్క పాదాలు కడిగి మాదిరి చూపించాడు. వాళ్ళు అనుకున్నారు ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు గొప్పవాళ్ళు అని. ఎవరు గొప్పవాళ్ళు ఎవరంటే ఎవరైతే తగ్గించుకుంటారో వారే గొప్పవాళ్ళు. అందుకని అంత ఆ దేవాతి దేవుడే ఆ తువాలు తీసుకున్నాడు, కట్టుకొని వాళ్ళ పాదాలు కలిగి ఏమన్నాడంటే ఎవరైతే తగ్గించుకుంటారో వారు గొప్పవారు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని స్తుతిద్దాము. ఎవరు గొప్పవారంట? చెప్పాలి, ఎవరు గొప్పవాళ్ళు? ఏంటి వాయిస్ ఎంత రావట్లేదు? ఆకలి అవుతుంది అప్పుడే. అమ్మా, అబ్బో వాయిస్ గుడ్. ఈ వాయిస్ కోసం చూస్తూ ఉంటాను నేను. తన్ను తాను తగ్గించుకొని దీన మనసు అనేటువంటి వస్త్రాన్ని చూడండి. యేసు ప్రభువారు అన్ని నామముల కంటే పైనామము, అందరికంటే గొప్పవాడిగా ఎందుకు అయ్యాడంటే భూమి మీద ఆయన జీవించిన జీవితము ఎంత తగ్గింపు కలిగిన జీవితమో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మూడోదేంటి? దీన మనసు అనేటువంటి జీవితాన్ని మనము
జీవించాలి. దేని మనసు అనే వస్త్రాన్ని తగిన సమయంలో హెచ్చిస్తాడు. నిన్ను నీవు గొప్ప చేసుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను నీవు గొప్ప చేసుకోవాల్సిన అవసరము లేదు. దేవుడు తగిన సమయంలో ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. హెచ్చించేవాడు ఎవరు? దేవుడు. తర్వాత సామెతల గ్రంథము 8వ అధ్యాయము 33వ వచనము. సామెతల గ్రంథం అమ్మా, ఉపదేశము నిరాకరింపక, అండర్లైన్ చేసుకోండి ఈ మాట, ఉపదేశమును నిరాకరించక దాన్ని అవలంబించి, అమ్మా ఎలా ఉండమంటున్నాడు? జ్ఞానులై. నిరాకరించక, ఉపదేశము ఏంది అని చెప్పేది నాకు తెలిసి చెప్పేది. కొంతమంది చదువుతున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? చాలా పోయా, నాకు తెలుసు నువ్వు చెప్పేది ఏంటో. నేను అంటాను, నాకంటే మీరు ఇంకా ఎక్కువగా మంచిగా బోధిస్తారు, నాకంటే మీరు ఇంకా ఎక్కువగా చెప్పగలుగుతారు, నాకంటే ఎక్కువగా పరిచర్య చేయగలుగుతారు. కాదని నేను అన్నాను. ఎందుకంటే నాకంటే మీరు చాలా జ్ఞానం కలిగిన వారు. ఎవరు జ్ఞానం కలిగి ఉంటారు అంటే, ఉపదేశాన్ని నిరాకరించడం అంటే ఏంటి? త్రోసిపుచ్చడం. నిరాకరించడం అంటే ఏంటి చెప్పాలి? ఏంటి? త్రోసిపుచ్చడం. ఇది నాకు తెలుసు అనే ఒక అంతరంగంలో గర్వం దాగుంటుందండి. ఈ వాక్యం నాకు తెలుసు, ఇది నాకు తెలుసు, నాకెవరు చెప్పాల్సిన అవసరము లేదు. నా కుమారుడా, నా ఉపదేశమును అంగీకరించు. నా కుమారుడా, నా ఉపదేశమును అంగీకరించు. ఉపదేశము అనగా దేవుడు ఏదైతే మనతో మాట్లాడతాడో, దేవుడు మనకు ఉపదేశించేవాడండి, మనకు బోధించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్ముడు దేవుడు ఏదైతే మనకు బోధిస్తున్నాడో దాన్ని నిరాకరింపకూడదు, దాన్ని త్రోసివేయకూడదు. ఇది నాకు కాదులే, నా పక్క అమ్మాయికి, నాకు కాదులే, నా పక్క అబ్బాయికి. దాన్ని ఏం చేస్తూ ఉన్నావు? త్రోసిపుచ్చుతున్నావు. దాన్ని త్రోసిపుచ్చక జ్ఞానులై ఉండాలి. జ్ఞానం కలిగిన అంటే దేవుని వాక్యము మనకేం కలిగజేస్తుందంటాను? జ్ఞానాన్ని కలుగజేస్తుంది. దేవుని యొక్క ఉపదేశము మనకి జ్ఞానాన్ని పుట్టిస్తుంది. ఏ జ్ఞానం ఇది? పరలోక సంబంధమైన జ్ఞానాన్ని దేవుడు. మీరు చూడండి, మీరు చరిత్రలో చదువుతుంటే ఏ వస్తువు కనిపెట్టినా ఎవరని చెబుతారు? బ్రదర్? ఎక్కువగా మన దేశానికి ఉపయోగపడే ప్రతి దాన్ని కనుగొంది ఎవరంటే మన క్రైస్తవులే. ఈరోజు బ్యాంకింగ్ కానీ, ఫ్లైట్ కానీ, మనం చేసే ఎన్నో గొప్ప వాటిని కనుగొంది ఎవరంటే ప్రభుని నమ్మిన వారు. వారు ఎలా కనుగొన్నారంటే దేవుని యొక్క ఉపదేశాన్ని వారు ఆలోచించేశారు. రైట్? ఆ విమానాన్ని కనుగొన్న వాళ్ళు ఎవరు? రైట్ సోదరులు. వాళ్ళు సండే స్కూల్లో దేవుని యొక్క వాక్యాన్ని వింటూ వారు ఆ రోజు వారికి ఆ మనసు పడింది. ఎలా దాన్ని బట్టి వారు ఏం చేశారంటే ఫ్లైట్ని ఎలాగా చేయాలో నేర్చుకున్నారండి. ఫ్లైట్ని తయారు చేయడానికి, లేకపోతే ఫ్లైట్ని కనుగొనడానికి జ్ఞానం ఎవరు ఇచ్చారు? ఎక్కడి నుంచి వచ్చింది ఆ జ్ఞానం? దేవుని వాక్యాన్ని ధ్యానించటం ద్వారా. అంతేనా కదా? మత్తు ఇంజెక్షన్ కనుక్కున్నటువంటి వారు కూడా ఎవరు? క్రైస్తవులే. ఎలా కనుగొన్నారంటే ఆదికాండమే దానికి మూలం కూడా కదా. ఒకప్పుడు ఆపరేషన్ చేయాలంటే ఆ నొప్పికి ఎంతో బాధపడేవాళ్ళు. ఎప్పుడైతే ఈ ఇంజెక్షన్ కనుగొన్నాడో ఆ ఇంజెక్షను వేస్తే మత్తు వచ్చేసి ఆపరేషన్ చాలా ఈజీగా అయ్యేది. ఎలా కనుగొన్నారంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటం ద్వారా, దేవుని యొక్క సన్నిధిలో వారు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఉపదేశించటం ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. నిరాకరించేటువంటి వారుగా ఉండకుండా జ్ఞానం కలిగి ఉండాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి. మనం దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఉపదేశాన్ని
వినాలి, త్రోసిపుచ్చకూడదు. నాకు తెలుసులే అనే ఒక రకమైన ఆ అహంకారాన్ని పక్క పెట్టేసేయండి. అంతా నాకు తెలుసు, ఈ వాక్యం నాకు తెలుసు అని ఎప్పుడైతే నీ హృదయంలోకి వస్తుందో, చాలామంది చర్చిలోకి వచ్చి దేవుని వాక్యాన్ని వినకపోవడం ఏంటో తెలుసా? పాస్టర్ గారు చెప్పేది నాకు తెలుసు. ఇంకొక గొప్ప విషయం చెప్పనా? ఇక్కడ ఒక రెఫరెన్స్ చెప్పగానే అట్ట చెప్పుకునే ఆ రెఫరెన్స్ తీసి చదివేవాడు కూడా అంత స్పీడ్గా ఉన్నారు, లేరంటారా? అంత స్పీడ్గా ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ నేను అంత స్పీడ్గా తీయలేను. నేను బోధకుడినే కావచ్చు, కానీ అంత స్పీడ్గా నేను తీయలేను. కానీ అలాంటి గొప్ప జ్ఞానం కలిగినటువంటి వారైనప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని మనం తృణీకరించకూడదు. ఇక్కడ నిలబడేటువంటి వ్యక్తిని మనం ఎప్పుడు కూడా చూడకూడదు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నిలబడి బోధిస్తున్న వ్యక్తి యొక్క జ్ఞానాన్ని బట్టి పరిచర్య అనేది, ఉపదేశం అనేది ఉండదు. ఎంత ఫిలాసఫీ చదివాడు, లేకపోతే ఎంత డిగ్రీలు చదివాడు, ఎంత టాలెంట్ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కొన్నిసార్లు మనము ఏదన్నా స్పెషల్ మీటింగ్ పెట్టినప్పుడు ఎవరు వస్తున్నారు, పెద్ద పేరు పొందినటువంటి గొప్పోళ్ళు వస్తున్నారనుకోండి, ఈ హాల్ సరిపోదు స్పెషల్ మీటింగ్కి. అందుకని సేవకులు కూడా ఏం చేస్తారు తెలుసా? ఫేమస్ కలిగినటువంటి, అబ్బా పలానా దైవ సేవకుడైతే చాలా బాగా చదువుతాడండి, ఎస్, కానీ ఆ రోజుకి దేవుడు వేణుని వాడుకోవచ్చు, లేకపోతే ఇక్కడ ఎవరినైనా వాడుకోవచ్చు. పెద్ద పేరు పొందినటువంటి వ్యక్తులను బట్టి ఉపదేశాన్ని మీరు అంగీకరించబాకండి. దేవుడు ఈ ఆల్టర్ మీద నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనకేదైతే ఉపదేశిస్తున్నాడో ఆ ఉపదేశాన్ని మనం ఎప్పుడు కూడా త్రోసివేయకూడదు. ఆ ఉపదేశము ఎలా ఉండాలంటే వాక్యానుసారమైనటువంటి ఉపదేశమై ఉండాలి. ఎలా ఉండాలి? వాక్యానుసారమైన ఉపదేశమై ఉండాలి. వాక్యానుసారమైన ఉపదేశము ఏదైనా సరే ఎవరు చెప్పినా దాన్ని మనం అంగీకరించి తీరాల్సిందే. హల్లెలూయా. ఎవరు చెప్పినా అది వాక్యానుసారమైన ఉపదేశం అయితే, నీకంటే సండే స్కూల్ పిల్లోడు చెప్పిన అంగీకరించండి. నేను ఒక సహోదరుడితో ఇలాగ మాట్లాడాను. నేను ఒక సహోదరుడితో మాట్లాడుతున్న సమయంలో ఈ విషయాన్ని నేను ప్రస్తావించాను. ఏమంటే, మనం ఎవరు గొప్పవారం కాదు, వారు చెప్పేది సత్యమైతే చిన్నపిల్లోడు చెప్పినా అంగీకరించి తీరాల్సిందే. ఎందుకంటే నేను మొదట చెప్పాను, సత్యము ఎప్పటికీ సత్యమే. హల్లెలూయా. సత్యము ఎప్పటికీ సత్యమే. అది మనం సత్యము కాదని మనం వాదించడానికి ప్రయత్నం చేసినా అది సత్యం కాకుండా పోదు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా ఇంకొక విషయాన్ని మనము చూద్దాము. కొలస్సీలకు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చూడండి. అమ్మ మరొకసారి చదువుతారా? తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులయుండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానంగా ఉండండి, మీకు తోడైండును. హల్లెలూయా. హల్లెలూయా. చివరికి మనల్ని ఎలా ఉండమంటున్నాడంటే పరిపూర్ణత చెందేవారిగా ఉండండి. మనం అన్ని విషయములలో, సహోదరులారా, మనము అన్ని విషయములలో పరిపూర్ణత, పరిజ్ఞానాన్ని కలిగి జీవించడానికి మనము అన్ని విషయముల్లో ఎదుగుతూ ఉండాలి. ప్రతి విషయంలో మనము ఆత్మీయ ఎదుగుదల కలిగి ఉండాలి. సంపూర్ణతలోనికి మనము ఎదగాలి. ఎంతకాలం చూసినా చిన్నపిల్ల వాళ్ళ వల్లే ఉండకూడదండి. అందుకని అపోస్తలుడైన పౌలు
గలతిలో ఉన్న సంఘస్థులకు ఏం చెబుతున్నారంటే, మీరు కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారుగా ఉన్నారు, కానీ మీరు ఇప్పుడు ఎలా ఉన్నారంట? ఎలా ఉన్నారు? పాలు తాగేవారి వలె ఉన్నారంట. పాలు తాగేవారు ఎలా ఉంటారు? ఎలా ఉంటారు బ్రదర్? ఎవరు పాలు తాగుతారు తల్లి? చిన్నపిల్లల, పెద్దోళ్ళ? అంటే కాలాన్ని బట్టి చూస్తే వాళ్ళు ఎలా ఉండాలంట? ఇతరులకు బోధించేటువంటి వారిగా, పరిచర్య చేసేవారిగా ఉండాలి. కానీ వారి స్థితి ఎలా ఉందంటే ఎదుగుదల లేని స్థితి, పరిపూర్ణతలోకి ఎదగలేని పరిస్థితి. ఎందుకు వాళ్ళు ఎదగలేని స్థితిలో ఉన్నారు? ఉపదేశాన్ని ఏం చేస్తూ ఉన్నారు? నిరాకరిస్తూ ఉన్నారు. అంతేనా కాదా? ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం? ఎన్ని విషయాలు చెప్పుకున్నాం మనం? మొట్టమొదటి చదువుతారా? రెండోది, మూడోది, నాలుగోది, ఐదోది, పరిపూర్ణతలోకి ఎదిగేవారిగా ఉండాలి. పరిపూర్ణతలోకి మనము అన్ని తుదకు చివరికి సమాధానం కలిగి ఉండండి, నెమ్మది కలిగి ఉండండి, సంతోషంగా ఉండండి, ఆదరణ కలిగి ఉండండి. ఇవన్నీ కూడా మనం కలిగి ఉంటూ ఎలా ఉండాలంట? పరిపూర్ణత కలిగినటువంటి, జ్ఞానం కలిగినటువంటి, ఎదిగినటువంటి స్థితిలో క్రైస్తవులు ఉండాలి. నేను మీకు చాలాసార్లు మీరు కూడా విని ఉండవచ్చు, మీరు రక్షింపబడిన నాటి నుండి ఈ రోజు వరకు ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకున్నట్లయితే, మీరు ఎదుగుదలగినటువంటి క్రైస్తవురాలుగా ఉన్నారా, క్రైస్తవులుగా ఉన్నారా, లేకపోతే ఎదుగుదల లేని అలాంటి పాలు తాగే స్థితిలోనే ఉన్నారా? ఇంకా సంఘాల్లో నువ్వు అలిగి బయటికి వెళ్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? ఎదుగుతున్నట్ట? ఇంకా నీలో తగ్గింపు మనసు లేదనుకోండి, నువ్వు ఎదుగుతున్నట్లా? ఇంకా నీవు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి నీవు ప్రయత్నం చేయకుండా, అలాంటి జీవితాన్ని కలిగి ఉండకుండా ఉంటున్నావంటే నువ్వు ఎదిగినట్లా? లేదు. మనం ఎదుగుదలకి కొన్ని లక్షణాలు కనపడతాయి. ఎదుగుదలకి మనకు కొన్ని, నేను ఎదిగాను అనడానికి మన మాట తీరు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు చిన్నవాని వలె మాట్లాడాను, చిన్నపిల్లవాని వలె చేష్టాలు కలిగి ఉన్నాను, ఇప్పుడు పెద్దవాడినై ఉన్నాను, కొంత మట్టుకు నేను ఎరుగుదును. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చిన్నపిల్లవాడిని చేష్టాలు మాని పెద్దవాని వలె నేను ప్రవర్తిస్తున్నాను. ఎలా ప్రవర్తిస్తున్నాను అంటే బ్రదర్, ఇప్పుడు చిన్నపిల్లలాగా మనం బందాడుతున్నాం అనుకోండి, ఎట్లుంటుంది? చిన్నపిల్లలాగా అటు ఇటు తిరుగుతున్నాం అనుకోండి, ఎట్లుంటుంది? చూసారా? తెలియదు. అలాగే మనం చేస్తూ ఉంటే, చిన్నపిల్లలు చేష్టలు చేస్తూ ఉంటే, చిన్నపిల్లలాగా మనం అల్లరి చేస్తూ ఉంటే, చిన్నపిల్లలాగా మనం బయటికి తిరుగుతూ ఉంటే, ఇది మనం ఎదిగిన స్థితి అంటారా? ఎదుగుదల కలిగిన జీవితం క్రైస్తవ జీవితం అని అంటారా? కాదు. మనలో మార్పులు రావాలి, పరిపూర్ణతలోకి మనము ఎదగాలి. ఎవరైతే దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం చేస్తారో వారు పరిపూర్ణతలోకి చెందుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకు నేను మొదట మీకు ఈ విషయాన్ని నేను చెప్పింది. చివరిగా ఒక వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని హల్లెలూయా. దేవుని మాటను జాగ్రత్తగా వినాలి. ఈ రోజుల్లో చాలామంది మోసపోతున్నారండి. చాలామంది ఏమవుతున్నారు? మోసపోతూ ఉన్నారు. మోసపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని వింటున్నారు కానీ దాని ప్రకారంగా జీవించట్లేదు. దేవుని బిడ్డలంగా మనం కలిగి ఉండవలసిన కొన్ని లక్షణాల గురించి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. తల్ల వంచి